భారత్ అనేది ఒక ఏనుగు లాంటిదని అమెరికా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థవేత్త రిచర్డ్ వూల్ఫ్. భారత్ మీద అమెరికా అడ్డగోలుగా సుంకాలు విధించడాన్ని ఆ దేశ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ తప్పుపట్టారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ అతిపెద్ద మార్కెట్ అని, అట్లాంటి దేశంతో అమెరికా తీరు ఏనుగుని ఎలకడి కొట్టినట్టేనని వ్యాఖ్యానించారు. తాజాగా రష్యా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచర్డ్ వూల్ఫ్ మాట్లాడారు. భారత్ విషయంలో అమెరికా చాలా కఠినంగా ఉన్నట్టు వ్యవహరిస్తోంది. భారత్ వైపు తుపాకీ గురిపెట్టానని అనుకుంటూ తన కాలిని తానే కాల్చుకుంటోంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు విధిస్తే రష్యా కొత్త మార్కెట్లను వెతుక్కుంది. ఇప్పుడు అమెరికా సుంకాలతో భారత్ సరుకులను అడ్డుకుంటే భారత్ ఆ సరుకుల్ని బ్రిక్స్ కూటమికి అమ్ముకుంటుంది. దీంతో బ్రిక్స్ కూటమి బలోపేతం అవుతుంది. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయం ఎదుగుతుంది. భారత్పై అడ్డగోలు సుంకాలతో రకంగా బ్రిక్స్ కూటమిని అమెరికాయే బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. మరో పాక్తో యుద్ధాన్ని తానే ఆపానన్న మాటను భారత్ తిరస్కరించినందుకు ట్రంప్ వ్యక్తిగత ద్వేషంతోనే అడ్డగోలుగా 50% సుంకాలు విధించారని అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రిన్ తన తాజా నివేదికలో పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి కోసం తహతలాడుతున్న ట్రంప్ భారత్ తీరుతో అవకాశానికి దూరం అయ్యానని భావిస్తున్నారని తెలిపింది. ట్రంప్ సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థకు 5 లక్షల కోట్ల వరకు నష్టం జరుగుతుందని జెఫ్రిన్ సంస్థ ఈక్విటీ స్ట్రాటజీ విభాగం అధిపతి క్రిస్ వుడ్ అంచనా వేశారు.